ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి రీజనల్ రింగ్ రోడ్ నార్త్ పార్ట్ పనుల ప్రారంభానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాలని కోరారు. ఆర్ఆర్ఆర్ సదరన్ పార్ట్కు వెంటనే అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఆదిలాబాద్ మాములూరు ఎయిర్పోర్టు డిజైన్లో వసతుల కల్పనపై కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ చర్చించారు. అలాగే కాసేపట్లో పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ని కలవనున్నారు. మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో చాలా కీలకంగా కేంద్ర మంత్రులతో వరుస భేటీలతో బిజీగా తెలంగాణ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టులపై కూడా కీలకంగా చర్చిస్తున్నటువంటిది. మొట్టమొదట ఈరోజు ఉదయం 9:45 అటు సీఎం రేవంత్ రెడ్డి ఇటు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. దాదాపు 30 నిమిషాల పాటు జరిగినటువంటి కీలక సమావేశంలో మాత్రము రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టులకు తర్వాత నిధులు తర్వాత కేంద్ర కేబినెట్ ఆమోదం దిశగా కూడా జరిగినటువంటి సమావేశంలో 30 నిమిషాల పాటు జరిగినటువంటి సమావేశం. దాదాపు ఈ సమావేశంలో ఇటు కీలకంగా ఇటు త్రిబుల్ కి సంబంధించినటువంటిది దాదాపు మనకు 4 అంటే ఇక్కడ రవిల్యాల్ అమంగా అన్నటువంటిది, తర్వాత మన్ననూరు మార్గంలో ఉండేటటువంటి 4 లైన్ల గ్రీన్ ఫీల్డ్ రోడ్డు, తర్వాత మన్ననూరు శ్రీశైలం ప్రాజెక్టు ఉన్నటువంటి ఏదైతే NH 765 మార్గంలో ఉండేటటువంటి ఏదైతే 4 లైన్ల ఎలివేటెడ్ కారిడారు, మరొకటి ఇక్కడ గ్రీన్ ఫీల్డ్కి సంబంధించినటువంటిది హైదరాబాద్ మంచిర్యాల రహదారిని సంబంధించినటువంటిది జాతీయ రహదారిగా గుర్తించాలి అంటూ కూడా అటు కేంద్ర మంత్రితో చేసినటువంటి చర్చల్లో చాలా కీలకంగా కూడా ప్రస్తావించడం జరిగింది. అమరావతి ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటిది బందర్ పోర్టుకు అనుసంధానించే విధంగా అంటే ఏదైతే కనెక్టివిటీ పరంగా అనుకోవచ్చు దాదాపు 12 లేన్ల ఇటు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేకు అనుమతి ఇవ్వాలంటూ కూడా మరొక విన్నపం అనుకోవచ్చు. తర్వాత ఈ అంశాలను ప్రధానంగా చర్చించడము దాదాపు 30 నిమిషాల పాటు జరిగినటువంటి ఈ కీలకంగా జరిగినటువంటి సమావేశంలో తర్వాత ఇక్కడ మనకు ఏదైతే కారిడార్కి సంబంధించినటువంటిది ఉత్తర కారిడార్ ఏదైతే ఉందో త్రిపుల్ సంబంధించినటువంటిది దానికి ఆర్థికపరమైనటువంటి అనుమతులు కూడా ఇవ్వాలి అంటూ కూడా మరొక ప్రతిపాదన. దాదాపు కీలకంగా ఈ సమావేశంలో మాత్రము అటు త్రిపుల్ సంబంధించినటువంటి అంశాలు తర్వాత రింగ్ రోడ్స్ కి సంబంధించినటువంటిది కనెక్టివిటీ అనేక అంశాలపై కూడా చర్చించినటువంటిది దాదాపు 30 నిమిషాల పాటు. మరొక కేంద్ర మంత్రికి సంబంధించినటువంటిది పౌర విమాన శాఖ మంత్రి కింజవరపు రామ్మోహన్ నాయుడుతో కీలక భేటీ సమావేశమయ్యారు. ఈ భేటీలో ఆదిలాబాద్ తర్వాత మనకు మామనూరుకు సంబంధించినటువంటి ఏదైతే ప్రాజెక్టు అంటే ఇక్కడ విమానాశ్రయానికి సంబంధించినటువంటి డిజైన్ వసతులపై సంబంధించినటువంటిది కీలక భేటీ కొనసాగుతూ ఉంది. దాదాపు అంటే ఉదయం నుంచి కూడా ఏదైతే కేంద్ర మంత్రుల భేటీ తర్వాత మరొక ఏదైతే రామ్మోహన్ నాయుడుతో సమావేశం అనంతరం కూడా మరొక కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో కూడా ఇక్కడ చాలా కీలక సమావేశం జరపబోతున్నారు. దాదాపు 2 రోజుల పాటు పర్యటన ఉంటుంది అన్నటువంటిది సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అన్నటువంటిది సమాచారము. కానీ మరి కొద్దిసేపటి తర్వాత అంటే ఏదైతే కేంద్ర మంత్రి సమావేశం అనంతరము జరిగేటటువంటి సమావేశాలకు సంబంధించినటువంటిది కీలకమైనటువంటి సమాచారం ప్రకటించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ కళ.